బన్ మస్కా తీసేసుకున్నాను అన్నమాట. స్టార్టింగ్ ఓకే. హలో గైస్, సో పిస్తా హౌస్కి వచ్చాను. బన్ మస్కా తీసుకుందామని 300 కాస్ట్ అయింది. ఒకటి 50 రూపీస్ అంట. అదే మన బ్లూ సీలో అయితే 35 రూపీస్ ఈచ్. సైజ్ నాకు తెలీదు, సేమే ఉన్నట్టుంది ఆల్మోస్ట్. ఓకే, సో మనం ఎస్జీ స్క్రాంబ్లర్ గురించి మాట్లాడుతున్నాము. అసలు బైక్ కొనడానికి రీజన్స్ ఏంటి, దీంతో పాటు నేను కన్సిడర్ చేసిన బైక్స్ ఏంటి. సో ఒక 10 మినిట్స్ పడుతుంది ఇంటికి వెళ్ళడానికి, ఆ లోపల ఫినిష్ చేసేద్దాం. సో ఫస్ట్ నేను కన్సిడర్ చేసిన బైక్ వచ్చేసి నింజా 300 ట్విన్ సిలిండర్ ఇంజన్ కదా, సో చాలా స్మూత్ ఉంటుంది. సో అని చెప్పేసి ఫస్ట్ నింజా 300 అనుకున్నాను. చూడడానికి కూడా బాగుంటుంది కదా. బట్ కొనకపోవడానికి రీజన్స్ వచ్చేసి దాన్ని రైడింగ్ పోస్చర్ వచ్చేసి కొంచెం అగ్రెసివ్ ఉంటుంది. యూ కాంట్ టూర్ అనమాట. అండ్ నాకు టూరింగ్ కోసం టూరింగ్ కోసమే బైక్ కావాలి. సో టూరింగ్ బైక్ కంపల్సరీ కావాలి. సో అందుకని చెప్పేసి నేను నిజ 300 అని రూల్ అవుట్ చేసేసాను. దాని తర్వాత నేను కేటీఎం అడ్వెంచర్ 390, డ్యూక్ 390 చూశాను. లైక్ చూడడానికి కూడా బాగుంటాయి, పవర్ఫుల్ వెహికల్స్ అని. బట్ టెస్ట్ డ్రైవ్ చేయలేదు అప్పటికి ఇంకా. దాని తర్వాత అప్పుడే SD3 మోటార్ సైకిల్స్ని లాంచ్ చేసింది. అది రోడ్స్టర్, స్క్రాంబ్లర్ అండ్ అడ్వెంచర్ వచ్చేసి నేను ఫస్ట్ చూడగానే ఇది హిమాలయన్ లాగానే ఉంది అనుకున్నాను. నేనంటే ఎవరైనా అదే అనుకుంటారు. స్క్రాంబ్లర్ వచ్చేసి ఫస్ట్ సెగ్మెంట్ అనుకుంటా ఈ లుక్స్తో రావడము. ఇట్స్ ద మోస్ట్ గుడ్ లుకింగ్ మోటార్ సైకిల్ అన్నమాట, అందులో డౌటే లేదు. ఇది చాలా గుడ్ లుకింగ్ మోటార్ సైకిల్. ఈ సెగ్మెంట్లో చూస్తే కూడా ఇప్పుడు కూడా కరెంట్ డిజైన్ ప్రకారం చూస్తే ఇదే గుడ్ లుకింగ్ మోటార్ సైకిల్. సో నేను టెస్ట్ డ్రైవ్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ ఉప్పల్లో షోరూమ్కి వెళ్ళాను. వాళ్ళు టెస్ట్ డ్రైవ్ వెహికల్ ప్రొవైడ్ చేశారు. అండ్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే బాగా అనిపించింది. లైక్ ఇట్ ఈస్ నైస్ మోటార్ సైకిల్, చాలా ఈజీ టు రైడ్ అనిపించింది. దాని తర్వాత మా ఫ్రెండ్ ఉండేసి ఇదెందుకు ఒకసారి అడ్వెంచర్ కూడా చూద్దాము అని చెప్తే నేను మలక్పేట్ షోరూమ్ వెళ్ళి అడ్వెంచర్ ట్రై చేశాను. అడ్వెంచర్ ట్రై చేస్తే నాకు ఎందుకు హ్యాండ్లింగ్ అంత ఈజీ అనిపించలేదు. లైక్ ఇట్ వాస్ టఫ్ అనమాట. చాలా హార్డ్ ఉండే, చాలా హెవీ ఉండే. హార్డ్ అని తెలుగు, హెవీ ఉండే బాగా. లైక్ టర్నింగ్స్ వేసేటప్పుడు కానీ అండ్ హ్యాండ్స్ పైన తెలిసిపోతుంది అనమాట అది ఈజీగా అంత హెవీ ఉంది అని చెప్పేసి. సో ఇలా కాదు అని చెప్పేసి నేను స్క్రాంబ్లర్ బుక్ చేశాను. యాక్చువల్గా నేను BMW కూడా చూశాను అప్పుడే రిలీజ్ అయింది కూడా BMW. బట్ తీసుకోవాలనుకోలేదు, జస్ట్ చూశాను అంతే. నెక్స్ట్ అది నాకు బర్త్డేకి డెలివరీ అవ్వాలి అనుకున్నాను, కానీ దానికన్నా ముందే డెలివరీ అయిపోయింది. ఒక 10 days ముందే డెలివరీ అయిపోయింది. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి నాకు హీటింగ్ ఇష్యూస్ ఉండేవి. ఉంటే సర్వీసింగ్లో పోతాయని చెప్పారు, ఫస్ట్ సర్వీస్లో పోతాయని చెప్పారు. అంత డిఫరెన్స్ ఏమి అనిపించలేదు నాకు అప్పుడు ఫస్ట్ సర్వీస్ తర్వాత కూడా. దాని తర్వాత మేము వచ్చేసి లే వెళ్ళాము. లే ఎట్లా వెళ్ళామంటే ఫ్లైట్లో లే వరకు వెళ్ళేసి అక్కడి నుంచి హిమాలయన్ గ్రూప్తో వెళ్ళాము. ఆయన కాన్షక్ అని ఒక ఆయన ఉండేవారు, ఆయన క్యాప్టెన్లా ఉండేవారు, చాలా మంచి క్యాప్టెన్ ఉండే ఆయన. దాని తర్వాత ఆయనతో పాటు మేము ఫాలో అయ్యాము. ఒక 7 members ఏమో ఉండే, చాలా చిన్న గ్రూప్ అది. నేను మా ఫ్రెండే వెళ్ళాము ఇక్కడ నుంచి, మిగతా వాళ్ళందరూ వేరే వాళ్ళు. సో అలా వెళ్ళిన తర్వాత అక్కడే నేను ఫస్ట్ టైం హిమాలయన్ని పైన శాడ్లింగ్ చేశాను. ఫస్ట్ టైం నేను శాడ్లింగ్ చేయడము ఆ హిమాలయన్ పైన నేర్చుకున్నాను, శాడ్లింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి. దాని తర్వాత ఓకే, హిమాలయన్ నాకు చాలా బాగా అనిపించింది. కానీ ముందు నాకు రాయల్ ఎన్ఫీల్డ్ పైన అలాంటి ఒపీనియన్ లేకుండే. ఎందుకంటే నేను చాలా రాయల్ ఎన్ఫీల్డ్స్ని రోడ్డు మీద ఆగిపోతుంటే చూశాను నేను. సో అందుకని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు కన్సిడర్ అనమాట. నేను కన్సిడర్ చేయలేదు రాయల్ ఎన్ఫీల్డ్ని తీసుకోవాలి అని చెప్పేసి. ఫర్ సమ్ రీజన్స్ ఉంటుంది కదా మనకు ఒక మైండ్ సెట్, దానివల్ల నేను కన్సిడర్ చేయలేదు. సో దాని తర్వాత ఇంటికి వచ్చాక అది హిమాలయన్ తీసుకుంటే అయిపోయేది. నాకు తెలిసిన మెకానిక్ ఒక ఆయన కూడా ఉన్నారనమాట, ఆయన బాగా చేస్తాడు బైక్ మెకానిక్ అనమాట. సో అది హిమాలయన్ తీసుకుంటే అయిపోయేది, అనవసరంగా తీసుకున్నాను. హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఇది కొత్త బ్రాండ్ కదా, ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనుకున్నాను.
కానీ ఒకరోజు ఏమైందంటే మేము ఇలానే ర్యాండమ్ ప్లాన్ వేసుకొని డ్యామ్కి వెళ్ళాము. డ్యామ్కి వెళ్తే గూగుల్ మ్యాప్స్ పెట్టాము. నా ఫ్రెండ్ దగ్గర ఎక్స్పల్స్ ఉందన్నమాట. అప్పటికే కొనేసిండు ఎక్స్పల్స్. సో ఎక్స్పల్స్ మెల్లగా భయ్యా ఎక్స్పల్స్ ఉండిందనమాట. ఎక్స్పల్స్ ఉంది వాళ్ళ దగ్గర. సో అది ఇలాగా ఉంది కదా అని చెప్పేసి నేను, మా ఫ్రెండ్, ఇంకొకటి వాడి దగ్గర హీరో ఎక్స్ట్రీమ్ ఉంది. ముగ్గురం కలిసి అదేదో డ్యామ్కి వెళ్ళాం, పేరు గుర్తులేదు, సింగూర్ డ్యామ్ అనుకుంటా. వెళ్తే గూగుల్ మ్యాప్స్ గురించి తెలిసిందే కదా, మనం డ్యామ్కి పెడితే అది డ్యామ్ లోపలికే తీసుకెళ్ళిపోద్ది, డ్యామ్ పైకి తీసుకెళ్ళదు, డ్యామ్ లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అంటే నువ్వు వాటర్లో బండితో స్విమ్మింగ్, కార్తో స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో అదే అలాగే అనుకున్నట్టు డ్యామ్ లోపలికే తీసుకెళ్ళిపోయింది. వాటర్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికే తీసుకెళ్ళిపోయింది అనమాట. దాని ఆబ్జెక్టివ్ అది కరెక్ట్గా చేసింది. సో అక్కడికి వెళ్ళిపోతే మేము చూస్తే అక్కడ అన్ని స్టోన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి, అండ్ స్లష్ ఉండే బాగా. సో ఇట్స్ లైక్ వెళ్ళాలా వద్దా అనుకున్నాను ఫస్ట్. అది ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తుందో తెలియదు కదా, కానీ సరే ట్రై చేద్దాము, నేర్చుకున్నాం కదా హ్యాండ్లింగ్ ఎలాగో, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా కొంచెం లే లదాఖ్లో నడిపిన ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఈ బండి తీసుకొని వెళ్ళిపోయాను. బండి తీసుకొని వెళ్ళిపోతే ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. చాలా సర్ప్రైజ్ అయ్యాను. లైక్ అంటే ఇది కూడా పర్ఫామ్ చేయగలదు, కాకపోతే మనము దీన్ని హ్యాండిల్ చేయడము తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇదైనా హిమాలయన్ లాగా ఆఫ్ రోడ్ చేయగలదు. అంటే దీనికి ఆఫ్ రోడ్ టైర్స్ లేకున్నా కూడా బాగానే పర్ఫామ్ చేసింది. అక్కడ స్టోన్స్ స్లష్ దగ్గర ఎక్కడ కానీ నాకు అంటే ఫియర్ అనేది రాలేదు, పడిపోతానేమో అని చెప్పేసి ఆ ఫియర్ అనేది అనిపించలేదు నాకు దీనిపైన. సో ఆ రైడ్ అయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత చేంజ్డ్ అనమాట. నేను ఒపీనియన్ అనేది చేంజ్ అయిపోయింది. అప్పటివరకు నేను అనవసరంగా తీసుకున్నానేమో అన్న ఒక డౌట్లో ఉండేవాడిని. బట్ ఆఫ్టర్ దట్ చేంజ్ అయిపోయింది ఒపీనియన్ అనేది. లైక్ ఈ బైక్ కూడా కేపబుల్ బైక్, జస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట. అది ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అండర్స్టాండ్ చేసుకుంటే మనము కెన్ డీల్ విత్ ఇట్. సో దాని తర్వాత కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి దీనిపైన. గుడ్ లుకింగ్ మోటార్ సైకిల్, కొంచెము పవర్ఫుల్ అంటే మరీ అంత పవర్ఫుల్ ఏం కాదు, బట్ ఇనఫ్ టాక్ అండ్ పవర్ ఉంది దీంట్లో. యూ కెన్ డ్రైవ్ అనమాట, ఓవర్టేక్స్ చేయగలుగుతావు. అండ్ ఓకే, సర్వీస్ సెంటర్ ఈజ్ ఆల్సో ఓకే ఫర్ మీ. అంటే ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళు త్వరగానే రిజాల్వ్ చేస్తున్నారు. లైక్ దే ఆర్ నాట్ డిలేయింగ్ ఇట్ అనమాట. అండ్ నాకు ఆ రైడ్ తర్వాత ఒపీనియన్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నైస్ మోటార్ సైకిల్ అనమాట. అండ్ దాని తర్వాత ఫ్లాస్ గురించి మాట్లాడుకుంటే, ఫ్లాస్ మెయిన్గా వచ్చేసి ఫిట్ అండ్ ఫినిష్ అనమాట. ఇందులో ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూస్ చాలా అని చెప్పలేము, బట్ ఇష్యూస్ అయితే ఉండేవి. ఒకరోజు మేము లాంగ్ రైడ్కి వెళ్ళాము, లైక్ కోస్టల్ రీజియన్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా కవర్ చేసుకుంటూ వచ్చామన్నమాట. కర్ణాటక, తమిళనాడు, కేరళ తమిళనాడు అలా కవర్ చేసుకుంటూ వచ్చాము. వస్తున్నప్పుడు మధ్యలో అప్పటికి ఇంకా అంత ఆఫ్ రోడింగ్ ఏం చేయలేదు దీనిపైన. లైక్ ఇట్ వాజ్ నార్మల్ రోడ్స్ అనమాట. రోడ్స్ పైన వెళ్తున్నాము అండ్ ఇట్ వాజ్ నాట్ ఆఫ్ రోడింగ్. వెళ్తుంటే అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెము ఇట్లా కొంచెము అన్ఈవెన్ సర్ఫేసెస్ వచ్చాయి, ఇలాగ వచ్చాయి అనమాట. అంతే, జస్ట్ నా శాడిల్ గార్డ్ వెనకాల లెఫ్ట్ టైర్కి శాడిల్ గార్డ్ ఏదైతే ఉందో అది ఊడిపోయి కింద పడిపోయింది. మా ఫ్రెండ్ నా వెనకాల వస్తుండే అప్పుడు, వాడు చూసి చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇస్తే నేను మళ్ళీ దాన్ని తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మెకానిక్ నడితే వాళ్ళ దగ్గర నట్స్ లేవు, ఫిట్ చేయలేమన్నారు. అలాగే బ్యాగ్లో పెట్టుకొని వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఫిట్ చేయించుకున్నాను అనమాట. సో ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూస్ ఉన్నాయి, హీటింగ్ ఇష్యూస్కి కొంచెము చాలానే ఉండే హీటింగ్ ఇష్యూస్. లైక్ హీటింగ్ ఇష్యూ ఎలా ఉంటుంది అంటే, నీకు మనకి వెనకాల కూర్చునే వాళ్ళకి కూడా తెలిసిపోద్ది ఇందులో నుంచి హీట్ వస్తుంది అని చెప్పేసి. ఆ రేంజ్ హీటింగ్ ఇష్యూ ఉంటుంది అనమాట దీంట్లో. సో అలా కొన్ని హీటింగ్ ఇష్యూస్, ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూస్ స్టార్టింగ్లో ఉండేవి. ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయినారు వాళ్ళు. యాక్చువల్గా నేను కొత్త ఎస్టీ కూడా చూశాను షోరూంలో.
పాత ఏసీ కూడా చూశాను, లైక్ ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగా ఇంప్రూవ్ చేశారు. దీనికి అబ్సల్యూట్లీ నో టార్క్, లో ఎండ్ టార్క్ అనేది లేనే లేదనమాట అసలు. అంటే నువ్వు ఫ్రీక్వెంట్గా గేర్ చేంజ్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో ఆ గేర్ రేషియో అనేది షార్ట్ గేర్ రేషియో అనమాట దీన్ని. సో నేను యాక్చువల్గా ఇదంతా హీటింగ్ ఇష్యూస్, ఇంకా ఫ్రీక్వెంట్ గేర్ చేంజ్ అవాయిడ్ చేయడానికి అని చెప్పేసి ఫ్యూయల్ఎక్స్ ప్రో మోడల్ని కొనుక్కున్నాను, ఇన్స్టాల్ చేయించుకున్నాను. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అదొక పెద్ద స్టోరీ అనమాట అది. అండ్ అదొక పెద్ద స్టోరీ అంటే పెద్ద స్టోరీ అది యాక్చువల్గా. బట్ ఇట్ ఈస్ వెరీ నైస్ మోటార్ సైకిల్. ఒకవేళ మీరు కన్సిడర్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఎనీవేస్ దే హ్యావ్ స్టాప్ ద ప్రొడక్షన్ అనమాట. ప్రొడక్షన్ చేయట్లేదు. స్క్రామ్లర్ 650 వస్తుంది అంటున్నారు. పిఎస్ఏ గోల్డ్ 650 ఇంజన్ ఉంది కదా, దాన్ని పెట్టి స్క్రామ్లర్ రిలీజ్ చేస్తామన్నారు. అండ్ ఇట్ వాజ్ అండర్ ప్రొడక్షన్ అని కూడా చెప్పారు. అండ్ ఇట్ ఈస్ వెహికల్ టెస్టింగ్ జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. నాట్ అండర్ ప్రొడక్షన్లో లేదు, కాకపోతే వెహికల్ టెస్టింగ్ జరుగుతుంది అని చెప్పారు. బట్ వస్తే కనుక మంచి క్లిక్ అవుతుంది అనమాట. ఎందుకంటే దీనికి ఉన్న వెయిట్కి ఇంజన్కి సరిగ్గా సరిపోద్ది. కొంచెం హెవీ వెహికల్ అనమాట ఇది. అంటే కొంచెం దెబ్బ తినాలి ఇది నడపాలంటే కొంచెం. యాక్చువల్గా లాస్ట్ మంత్ ఇది బ్యాటరీ డెడ్ అయిపోతే వేపిద్దామని చెప్పేసి పోర్టో బుక్ చేస్తుండే. పోర్టోలో వ్యాన్ బుక్ చేస్తే ఆయన వచ్చాడు. లిఫ్ట్ చేసి ఆయన అన్నది ఏంటి, ఇంత హెవీ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ కంటే చాలా బరువు ఉంది అని అన్నాడు. అప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ ఎలా చేశారు అని చెప్పేసి. బట్ ఓకే ఇంకా లాగదు. బట్ దేర్ ఈస్ హెవీనెస్. అంటే నడిపేటప్పుడు ఏమనిపించదు, మనం అటు ఇటు మూవ్ చేస్తుంటే తెలిసిపోద్ది ఎంత వెయిట్ ఉంటుంది అనేది. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ చాలామంది ట్రయంఫ్ కొనుక్కుంటున్నారు. నేను కూడా యాక్చువల్గా కన్సిడర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ బైక్ అనమాట. ఈ రేంజ్ లుక్స్ ఉన్న బైక్ మనకు మళ్ళీ దొరకదు భయ్య, అదైతే షూర్. దీనిలో కొంచెం నువ్వు మోడిఫికేషన్స్ చేసుకొని కొంచెం అటు ఇటు చేయించుకుంటే అంతే, ఇంకా ఇదే నెక్స్ట్ లెవెల్ బైక్ అయిపోద్ది. అయినా ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు. ఓకే నేను వచ్చేసాను. ఓకే రీచ్డ్. బాయ్ బాయ్.